వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారు అని నువ్వు బాధపడుతూ కూర్చోవడం కంటే వాళ్ళు అవసరాన్ని బట్టి నటించారు అనుకో, అప్పుడు ప్రశాంతంగా ఉంటావు. నక్క తెలివితేటలు గొప్పవి అని చెబుతుంటారు, కానీ అంతకు మించిన తెలివితేటలున్నాయి కొందరి మనుషుల దగ్గర. ఇతరుల కష్టాలు తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు. జీవితంలో కొన్ని విషయాలు పట్టించుకునేంత పెద్దవిగా ఉండవు, వదిలేసేంత చిన్నవిగా కూడా ఉండవు. కానీ ఏంటో పదే పదే గుర్తుకు వస్తూ మనసును అల్లకల్లోలం చేస్తుంటాయి. నాణ్యతను బట్టి, వస్తువు యొక్క ధర, మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ పెరుగుతుంటాయి. బాధల్ని ఎవరితో అయినా చెప్పుకుంటే మనసు తేలిక పడుతుంది అంటుంటారు, కానీ ఈ రోజుల్లో అలా చేయడం అంటే ఆ వ్యక్తి మనల్ని చులకనగా చూడడానికి మనమే ఒక అవకాశం ఇచ్చినట్టు. అబద్ధం చెప్పాలంటే తెలివి ఉంటే సరిపోతుంది, కానీ నిజం చెప్పాలంటే ధైర్యం ఉండాలి. అది చాలామంది దగ్గర లేదు. మొహమాటానికి పోకుండా లేదు కాదు అని చెప్పడం అలవాటు చేసుకుంటే జీవితంలో సగం దరిద్రాలు వాటంతట అవే దూరమవుతాయి. ప్రశ్నించే తత్వం నీలో పెరిగితే నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. మనుషులను అంచనా వేయడం అంటే సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో చెప్పలేము. ఈ రోజుల్లో అబద్ధం అర్థమైనంత త్వరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారవుతున్నారు, నిజం చెప్పేవారు చెడ్డవారవుతున్నారు. ప్రేమల వల్ల బంధాలు ఏర్పడే రోజులు పోయి బ్యాంక్ బ్యాలెన్స్ల వల్ల బంధాలు ఏర్పడే రోజుల్లోకి వచ్చేసాం. జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి నడుచుకో. సమాజంలో ఉండే మంచివాళ్ళు పాఠం నేర్పితే చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. గర్వం, అహంకారం జీవితంలో పతనానికి కారణమవుతాయి. మానవత్వం, మంచితనం మంచి మనిషిగా గుర్తింపు తెస్తాయి. జీవితం, గడియారం రెండూ ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ఒకే చోట ఆగిన ప్రయోజనముండదు. కొందరిని క్షమించి కలిసిపోవాలి, కొందరిని క్షమించి వదిలేయాలి. జీవితంలోకి వెలుగొచ్చే లోపే చీకటిగా ఉంది అని జీవితం నుండే పారిపోకు. నువ్వు గెలిచాక నీ చుట్టూ ఎన్ని మారినా గెలిచాను కదా అని నువ్వు మారకు. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.